సాంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ సోషల్ మీడియాలో పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, బ్యాడ్జ్ల ద్వారా అటవీ శాఖ సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా 2024 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈరోజు తీసుకున్నవి ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకున్న కార్యక్రమాలు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన, వర్చువల్ వైల్డ్ సఫారీ థీమ్ పార్క్, వృక్ష పరిచయ క్షేత్రం పార్కుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల ప్రారంభోత్సవాలు, పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వివిధ జిల్లాల్లో ప్రారంభించబడిన అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల పునరుద్ధరణ, పునఃసందర్శన, అవగాహన కార్యక్రమాలను కూడా మరి లోకల్గా ఉన్నటువంటి మరి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చేపట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా కార్యాలయాలతో పాటు ఫ్రంట్ లైన్ సిబ్బంది ఫారెస్ట్ క్వార్టర్స్ కూడా మరి కేటాయించడం జరుగుతుంది. నర్సరీలలో చేపడుతున్న మొక్కల పెంపకం, ఇతర కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు సందర్శించడం జరుగుతుంది. పాఠశాల పిల్లలకు పర్యావరణ అవగాహనను కల్పించడానికి అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీలలో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ అనేది మరి మొక్కలు పెంచడం ఎంత అవసరమో కూడా తెలియజేయడం, జంతువులను రక్షించుకోవడం ఎంత అవసరమో ఇటువంటి విషయాలన్నీ కూడా మరి చిన్నప్పటి నుంచే తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ వనదర్శిని కార్యక్రమాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విద్యార్థులు, పౌరులకు జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు, టైగర్ రిజర్వులలో వ్యాసరచన, డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ మరియు ప్రసంగాలు, ర్యాలీలు, వర్క్ షాపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అధికారులు కూడా చాలా మరి సమయంతో వారు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క మార్పులు మేము తీసుకురావడానికి వారు సహకారం అందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ డిపార్ట్మెంట్ విషయంలో మరి కావలసిన అభివృద్ధి కానీ, ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా అవసరం ఉంటే కానీ, సలహాలు సూచనలు ఏమైనా వచ్చినా కానీ, మాకు స్వతహాగా ఏమైనా ఆలోచనలు వచ్చినా కానీ మరి ఇంప్లిమెంట్ చేసి మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పడానికి గర్వపడుతూ మరి ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి వారు ఓపెనింగ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి వారికి ధన్యవాదాలు. వారి కార్యక్రమంలో మరి వారి కోసం మరి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.